హాయ్, వెల్కమ్ టు మారీ ట్రాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వైజాగ్ అవతల ఇరుక్కులం అనే దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్ పూరి ఇక్కడ నుంచి వచ్చి 300 చిల్లర ఉంది. నైట్ మనం ఎర్లీ మార్నింగ్ అలా ట్రాఫిక్ తప్పించుకొని అక్కడికైతే వెళ్ళిపోవాలి. మన బస్సు ఇక్కడ పార్కింగ్ చేసాం. ఇప్పుడే వంటలన్నీ అయ్యాయి. మన వాళ్ళు తింటా ఉన్నారు. ఇంక తినేసి ఇంకా బయలుదేరితే ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా యుద్ధానికి రెడీ అవుదామా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చి మనం శ్రీకాకుళం టౌన్లో అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంకా హైవేకి వెళ్ళిపోయి హైవే నుంచి ఇంకా పూరి. ఫ్రెండ్స్, టౌన్ దాటుకొని ఇప్పుడే మనం హైవే అయితే ఎక్కాము. దాదాపుగా 270 కిలోమీటర్లు 260 కిలోమీటర్లు అయితే మనం ఇదే హైవే జర్నీ చేయాలి. మేము వింటున్న సాంగ్స్కి ఈ హైవేకి ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము నెల్లూరు నుంచి కదిలిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 500 టోల్గేట్లు 600 టోల్గేట్లు అయితే దాటాం. టోల్గేట్కి 500 600 1,00,000 రూపాయల టోల్గేట్లకి ఏ పోయేటట్టుంది. ఇప్పుడే ఇచ్చాపురం దగ్గరలో ఉన్నాము. మనం వచ్చి మా ఓలికి టాయిలెట్ బ్రేక్ అయితే ఆపాను. క్లైమేట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పైన చందమామ, స్లో మోషన్ సాంగ్స్ ఇంటూ నైట్ జర్నీ వేరే లెవెల్ ఉంది. వంట మాత్రంలో ఇప్పుడు దాకా నిద్రపోయారు. మంచి ఊపులో ఉన్నారు ఒక్కొక్కరు. మామూలుగా కాదు. ఈ పైన ఉండే ఆయన అయితే అసలు ఏం నిలవలేకపోయారు. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఒడిషా బోర్డరు. కొద్దిగా వెనకైతే బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు ఒడిషా అని. అది షూట్ చేయలేదు. ఆర్టీఓ ఆఫీస్, చెక్ పోస్ట్ అవన్నీ లెఫ్ట్లో ఉన్నాయి. మనం టూరిస్ట్ కదా, పర్మిట్ కట్టేస్తుంటామని చెప్పి మనం అయితే ఎవరు ఇప్పుడే ఒరిషా బార్డర్లో ఎంటర్ అయ్యాము. ప్రతి ఒక్క బండి బార్డర్ ఎంటర్ అవ్వగానే డీజిల్ అయితే పట్టిస్తుంది. ఇప్పుడు మనం డీజిల్ పట్టిద్దామని పెట్రోల్ బంకులు అయితే ఆగాము. చూశారు కదా, నెల్లూరు బళ్ళు కానీ ఎక్కడ బళ్ళు కానీ ఏపీ బళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడే పట్టిస్తాయి డీజిల్. ఇక్కడంటే ఇక్కడ కాదు, బార్డర్ ఎంటర్ అవ్వగానే పెట్రోల్ బంకులో పట్టించేస్తాయి. ఎందుకంటే ఇక్కడ డీజిల్ రేట్ తక్కువ కదా, అందుకని. డీజిల్ రేట్ వచ్చి 94 రూపాయలు ఉంది. 16,281 రూపాయలు పడింది మనకి. కనిపించేది చెన్నై టు కలకత్తా నేషనల్ హైవే. ఆ హైవేలో వస్తూ ఉంటే భువనేశ్వరి దగ్గర పూరి లెఫ్ట్కి అని సర్వీస్ రోడ్ తీసుకొని ఇక పూరి రోడ్లోకి వచ్చి టీ తాగేదానికి ప్రశాంతంగా వచ్చాం. టీ షాపు, ఒక మంచి టీ వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒరిషా టీ తాగుతున్నాం. మామూలుగా కాదు, వేడిగా. ఇదిగో మన బండి వెనక. దాదాపుగా బయలుదేరి దగ్గర నుంచి హైవే షాపుకి ఒక టీ లెక్కన ప్రతి నైట్ ఒక 15 టీలు 20 టీలు తాగేస్తున్నా. ఇంకోటి వచ్చి పూరికి ఎంటర్ అయ్యాం కదా, ఈ రోడ్డు ఎలా ఉందనంటే సింగిల్ లైను, చెట్లు మాత్రం మామూలుగా లేవు. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా బాగున్నాయి. ప్రకృతిని ఎంత గౌరవిస్తున్నారంటే అంత గౌరవిస్తున్నారు. కటింగ్లు ఎక్కువ, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి. హైవేలో నుంచి పూరి వచ్చి 45 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 45 కిలోమీటర్లు దాదాపుగా 2.5 గంట 3 గంటల జర్నీ అయితే పట్టింది మాకు. ఎందుకనంటే ఈ కటింగ్లు, ఈ స్పీడ్ బ్రేకర్లు, ఆపోజిట్ వెహికల్ వస్తే సైడ్ ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది కొన్ని ప్లేసుల్లో అయితే. నేను ఎర్లీగా 5 గంటలకి అక్కడ పెట్టేద్దామని అనుకున్నాను. 7, 7:30, 8 అయ్యేటట్టుంది. బండిలో ప్యాసింజర్లో పక్క గొడవ, టాయిలెట్కి బండి ఆపమని. ఇక్కడ ఆపేదానికి సైడ్ ఇచ్చేదానికి ఏం లేదు రూటు. అంతా బిజీ సింగిల్ లైన్. మామూలుగా రాట్లా స్పీడ్ బళ్ళు ఆపోజిట్ లోకల్లో అయితే. ఇప్పుడే పూరి పార్కింగ్కి అయితే వచ్చేసాము. యదాలో ఉండేది రైల్వే స్టేషను. అదిగోండి రైలు కూడా ఉంది చూడండి. ఇటు నుంచి మనం వచ్చింది. ఇప్పుడే మనం పార్కింగ్కి వచ్చి మనం పార్కింగ్ చేసుకొని, ఇది న్యూ బస్ స్టాండ్ అంట పూరి. మరి ఓల్డ్ బస్ స్టాండ్ ఏడుందో నాకు కూడా తెలీదు. మొత్తం షిఫ్ట్ చేసి మరీ పెడతా. ఫ్రెండ్స్, పూరి బస్ స్టాండ్ అయితే ఇదే, అంటే న్యూ బస్ స్టాండు. లోపల వెహికల్ పెట్టుకునేదానికి లేదు, ఎందుకంటే మనం సిలిండర్ పెట్టుకొని వంటలు చేసుకుంటాం కదా, అందుకని లోపలికి ఎలో అయితే లేదు. ఈ బయటే గేట్ల బయటే పార్కింగ్ చేసుకొని ఇక్కడే వంట గింట అన్నీ ప్రిపేర్ చేసుకునేదానికి బయటే. చైనా వాళ్ళ కుంపు పాఠశాల
మన మాస్టర్లు ఇప్పుడు తాగేదానికి అంబలి, తినేదానికి చపాతి, పూరియా పూరి అంట, కుర్మా. ఈయన పూరీలే మధ్యాహ్నానికి చేస్తాడు, డైరెక్ట్ అన్నానికి రాత్రికి. ఓ మన బస్సు కొట్టుకొని చచ్చి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మ్యాజిక్లు వచ్చి మన బస్సు నుంచి కస్టమర్లు తీసుకొచ్చాం కదా, వీళ్ళు ఇక్కడ నుంచి తోలుతారంట టెంపుల్ దగ్గరికి. మన బస్సులు అయితే టెంపుల్ దగ్గరికి పోవంట, పార్కింగ్ ఇక్కడే బస్సులకి. మనిషికి వచ్చి 50 రూపీస్ లెక్కన తీసుకుంటారు. ఈ బస్సు 3 మ్యాజిక్లకి సరిపోయారు మనుషులు. చూస్తున్నారు కదా, ఈ బయట ఉన్న బళ్ళు అన్నీ వంట చేసుకునే వాళ్ళే. వంట చేసుకునే వాళ్ళు ఆ కాంపౌండ్ బయటే, ఇక్కడ బయట పెట్టుకున్న పార్కింగ్ అయితే డబ్బులు కట్టాలి. ఆ లోపల పెట్టుకున్న వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు, అంటే వంట సామాన్ లేని వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, ఉన్నోళ్ళు బయటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చి పూరి నుంచి ఒక 31 కిలోమీటర్ స్ట్రైట్ వెళ్తే ఈ బీచ్ అనేది వస్తుంది. ఇక్కడ సూర్యుడు టెంపుల్ ఫేమస్ అంట. పూరి టెంపుల్ కూడా తీయలేదు, ఎందుకనంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను నైట్ అంతా డ్రైవ్ చేయాలి, తెల్లారి అక్కడ ఇంకా మంచి చెడ్డ చూసుకోవాలి, నాకైతే వీలు ఉండడం లేదు. టెంపుల్స్ మాత్రం నెక్స్ట్ మళ్ళీ వస్తాం ఇంకో ట్రిప్ వచ్చినప్పుడు చాలా క్లారిటీగా నీట్గా టెంపుల్ వరకు తీస్తాను, అంటే రోడ్లు గీడ్లు ఏం కాకుండా. ఇప్పుడు వచ్చి మనం బీచ్లకి అయితే వచ్చాము. మామూలుగా లేడు క్రౌడు, చాలామంది ఉన్నారు. బైకులు కూడా, బైక్ వచ్చి ట్రిప్కి 300 అంట. గట్టిగా ఒక 1/2 కిలోమీటర్ కూడా తీసుకోవాలి. అట్లా ఒక రౌండ్ వేసిన దానికి 300 అంట. వేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే, 300 అనగానే మనసు ఇరిగింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ బీచ్? పక్కనే చిన్న టెంపుల్ ఒకటి, రిలాక్స్ అయ్యేదానికి రిసార్ట్లు, బాగానే ఉంది. ప్రెజెంట్ వచ్చేసి ఇంకా మనం బయలుదేరేస్తున్నాం, టైం లేదు. రోడ్డు పక్కన బీచ్కి రోడ్డుకి మధ్యలో చెట్లు, ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఎగ్జాక్ట్గా ఇదే రోడ్డు వచ్చి మన ఉప్పాడ, కాకినాడ దగ్గర ఉప్పాడ దగ్గర అయితే ఉంది. సేమ్ ఇదే విధంగా ఉంటుంది అది కూడా, కాకపోతే ఇక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ లాగ్ అయితే జరిగింది. మళ్ళీ బోర్డర్ దాటాక దాదాపుగా జార్ఖండ్ అటు వెళ్ళాక అక్కడ లొకేషన్ చాలా బాగుంటాయి. ఆ లాగ్ ఖచ్చితంగా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్. మళ్ళీ మరో లాగ్తో మీ ముందుంటా.